నా పేరు కోట్ల మైపాల్ ముదిరాజ్, కొడంగల్ నియోజకవర్గం, దౌలతాబాద్ మండల్, మాజీ జడ్పీటీసీ. అన్న కోడంగల్ చూడన్నా, మీరే ఒకసారి మీడియా మిత్రులకు నమస్కరించి చెప్తున్నా, ఒకసారి కోడంగల్ రాండి. అక్కడ ఏమేమి అవినీతులు జరుగుతున్నాయి 100% సోషల్ మీడియాలో కానీ ఎవరైతే మాట్లాడినా ఏమైనా ప్రశ్నించినా అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళ కార్యకర్తలతో నుంచి ఫోన్లు చేసి బెదిరించడము, వాళ్ళ యొక్క ఎందుకంటే 10 ఏళ్లలో ఆకలితో కూడుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అక్కడ. ఎప్పుడు ఏం దొరుకుతుంది, సీఎం పేరు చెప్పుకొని అక్రమంగా ఇసుక దంద కావచ్చు, భూమి సెటిల్మెంట్లు కావచ్చు, ఆల్మోన్ల పంచాయతీ కాడ గట కమిషన్లు తిని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆనందపోతారు తప్ప బీఆర్ఎస్ 10 ఏళ్ల గవర్నమెంట్లో కొడంగల్ నియోజకవర్గం పట్నం నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. కానీ ఈరోజు 1 ఇయర్ కాలేదు, కొడంగల్ నియోజకవర్గంలో లకచెర్ల విషయం అక్రమంగా రైతులపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించిన ఘనత చరిత్ర, నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది, రేవంత్ రెడ్డిది. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గన్మెన్లు కానీ పోలీస్ బందోబస్తు రాకుండా రమ్మనండి, మేమన్నా పోతాం, పట్నం నరేందర్ అన్న తీసుకుపోతాం, ఆయన గన్మెన్ల బాడీగాలని తీసుకురాకుండా లకచెర్ల కాడికి రమ్మనని చూద్దాం అన్న. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే అరెస్టులు చేస్తూ ఉన్నారు. నిజంగా అక్కడ చాలా మంది గుర్తుపడతారు. ఆయన ఓటుకున్నట్టు దొంగ. రేవంత్ రెడ్డి అంటే ఎవరన్నా చీటర్. గత 2 సార్లు 3 సార్లు గెలిచిన వ్యక్తి అటువైపు చూడాలి అంతే. అతను గెలుస్తాడు, ఇక్కడ భూ సెటిల్మెంట్లు ఇక వాళ్ళని బెదిరించుడు వీళ్ళని బెదిరించుడు అంటాడు. మాకు లోకల్ కాబట్టి అందరు బయట సీఎం అంటే వాయపో రేవంత్ రెడ్డి ఎంతో గప్పాలు కొడతాడు కాబట్టి ఏమో చేస్తాడు. ఏంటంటే కొడంగల్ టౌన్లోనే గత 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఒక్క గల్లీలో ఒక్క సీసీ రోడ్ వేసలేడన్న. 10 ఏళ్లలో మన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్నం నరేందర్ రెడ్డి 2018లో చిత్తుగా ఓడించినటువంటి మన పట్నం నరేందర్ రెడ్డి 300 కోట్ల నిధులు తీసుకుపోయి ప్రతి గల్లీ కోసిగి కానీ, కోడంగల్ కానీ, దౌలతాబాద్ కానీ, బొమ్రాజ్పేట కానీ అభివృద్ధి చేసిండు. అటువంటి అభివృద్ధి చేసిన నాయకుని సీఎం అవుతాడు అని ఏదో నిరుద్యోగ దళిత బంధు ఏదో దళితులతో ఓట్లేసి గెలిచిండు. ఆయన గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తాడు, పెద్ద పెద్ద సభలు ఉంటే వస్తాడు, అని ఇనాగ్రేషన్కి అస్సలు రాడు. ఎవరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాక మాకు ఎమ్మెల్యే కదన్నా, మాకు సీఎం కదా, కాన్స్టిట్యున్సీ గిట్ట చూసుకోవాలి కదా. మరి ఆ కాన్స్టిట్యున్సీ చూడకుండా తమ్ముడు కాదు అన్న తిరుపతి రెడ్డి ఒక 4+4 గన్మెన్లను పెట్టుకొని ఒక 4-5 బండ్లు పెట్టుకొని ఆయన అధికారులని కలెక్టర్ కానుంచి, డిఎస్పీ కానుంచి, ఎస్పీ కానుంచి, సిఐల కానుంచి ఎస్కాట్లు ఇచ్చుకుంటా బెదిరించుకుంటా ఆయన ఏదో గ్రీన్ మ్యాట్ వేసి ఓ వార్డు మెంబర్ కాదు, ఓ సర్పంచ్ కాదు, ఓ ఎమ్మెల్సీ కాదు, ఓ ఎంపీ కాదు. అటువంటి వ్యక్తి మరి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఒక రాజ్యాంగం ఉంటే మరి కొడంగల్లో నియోజకవర్గానికి మరి రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక రాజ్యాంగం తెచ్చినామని భయం అనిపిస్తుంది. 100% నా మీద చాలా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఆయన మీద ప్రశ్నిస్తుంటే, ఎందుకంటే నువ్వు మంచిగా చేస్తే ప్రశ్నించావు. నేను జడ్పీటీసీగా నేను ఒక స్టూడెంట్ లీడర్గా ఉండి నాకు ఏదో బీఫామ్ ఇచ్చి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. నేను నా గురించి అడగాను, ఒక చిన్న ఏజ్లో నాకు టికెట్ ఇచ్చి గెలిస్తే నా దౌలతాబాద్ మండల్ని అభివృద్ధి చేసిన. కానీ ఈయన ఏం చేసిండు, ఆ అన్న తిరుపతి రెడ్డి గారు వేరే కార్యకర్తలతో నా నైట్ దాపి నాకు ఫోన్ల ద్వారా బెదిరింపే కాళ్ళు వస్తున్నాయి. మేము తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఎన్నోసార్లు జైలుకు పోయినాం, ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసులకే భయపడే వాళ్ళే ఈ దొంగ రేవంత్ రెడ్డికి మేము ఎట్లా భయపడతామన్నా. ఆయన ఒకరోజు నా విలేజ్లోనే నా గ్రామంలో ఒకరోజు టీడీపీలో ప్రచారం చేయడానికి వస్తే నేను అడ్డుకున్న తెలంగాణ ఉద్యమంలో, నువ్వు తెలంగాణ వాదిగా జై తెలంగాణను సార్ అని అంటే, నివేంద్రబాయ్ ఓయూజేఎస్ అంటావు, జై తెలంగాణ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అనే మూర్ఖుడు ఈరోజు తెలంగాణ పీఠం మీద కూర్చున్నాడు అంటే మాకు చిగ్గుసేటు అన్న. అది అవన్నీ వేస్ట్ అన్న. వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాకిట అక్కడున్న అంటే వాస్తవం అయితే కొడంగల్ నియోజకవర్గం కాదు ఆయన వాస్తవం ఎక్కడ కొండారెడ్డిపల్లి, అచ్చంపేట, కలకుర్తి, నల్లమల్ల అడవులు అంటాడు. అక్కడ పుట్టిన వ్యక్తి ఇక్కడ బిచ్చం వేసుకొని మా ప్రాంతానికి వచ్చింది. మా ప్రాంతం ప్రజలు చాలా అమాయకులు, కొడంగల్ ప్రజలు అమాయకులు. కాబట్టి ఈరోజు అతని ఏదో భిక్షతోనే ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన కొండారెడ్డిపల్లెలో వాళ్ళ కుటుంబం గురించి అడిగితే కల్లాలన్న ఒట్ల కల్లాల కాడ దొంగతనం చేసి సైకిల్ దొంగతనం అని పేరు ఉండదు. అటువంటి వ్యక్తి ఈరోజు కొడంగల్ ప్రాంతానికి వచ్చి మా ఓట్లు వేసుకొని ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించి కేటీఆర్ అన్న మీదనో, హరీష్ అన్న మీదనో, మా పట్నం నరేందర్ అన్నను అరెస్ట్ చేసినంత మాత్రాన మేము ఊరుకునేది లేదు. ఇప్పుడు కొడంగల్లో నిజమైన ఏం జరుగుతుందో ఒకసారి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మీరు గిట్ట ఒకసారి వెల్కమ్, కొడంగల్కి మీరు రండి. 100% మేము ప్రొటెక్షన్ అంటే మేము
ప్రభుత్వం లేమో అని మేము మా పార్టీ తరపు నుంచి మేము ఉంటాం. ఒకసారి వస్తేనే జరైతే ఊళ్ళు మెదుగుతుండే మరి ఇస్తావా చెప్పు అంటే అన్న వాళ్ళ కార్యకర్తలు తాయి అదే పని. మేము 100% ఏంటంటే మా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం ఉంటాం. అక్కడ ప్రజలు ఉంటాం, రైతులు ఉంటాం, కార్యకర్తలు ఉంటాం, మీడియా మిత్రులకు. అంటే ఇది వరకు సోషల్ మీడియాని వాడుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే సోషల్ మీడియాని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. మరి ఆయన మనిషే, ఆయన మాట మీద ఉన్నాడా ఒక్కసారి గమనించాలి. రైట్. ఇప్పుడు కేటీఆర్ గారి అరెస్ట్కి సంబంధించి దాన్ని ఎట్లా చూస్తారు? నేను కేటీఆర్ అన్న ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉండి మన రాష్ట్రాన్ని దేశంలోనే మన హైదరాబాద్ని ప్రపంచ లెవెల్లో తీసుకుపోయిన వ్యక్తి ఈరోజు కేటీఆర్ అన్న. కేటీఆర్ అన్నని 6 గ్యారెంటీలు ఉన్నాయి కదన్నా, 6 గ్యారెంటీల కన్నా 6 కేసులు పెడదామంటే అన్నీ ఫెయిల్ అయినాయి. ఇది ఒక్కటి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేసింగ్ కార్లలో పొల్యూషన్ లేకుండా పెడదామని అంతా మన హైదరాబాద్ని ప్రపంచ దేశాల్లో పెట్టాలని ఆ ఉద్దేశంతోనే రేస్ కారు పెట్టాడు. దానికి ఈరోజు అక్రమంగా కేటీఆర్ అన్న ఏడ దొరుకుతాడు. ఒకటి మన నరేందర్ అన్న అరెస్ట్ అయిన తర్వాత ఈ ఫార్మా కంపెనీకి కేటీఆర్ అన్ననే సపోర్ట్ ఉండడని అది అక్రమంగా కేసు తీసుకోపోవడం అది ఫెయిల్ అయ్యిండు. మళ్ళీ ఇప్పుడు ఈ రేస్ వచ్చింది. అంటే ఆయన బుద్ధులన్నీ జనాలకు ప్రజలకు అర్థమవుతుందన్న. కేటీఆర్ అన్నను మాత్రం అరెస్ట్ చేస్తే కోడంగల్ నియోజకవర్గం నుంచే పతనం చాలా అవుతుంది 100%. నేను అదే చెప్తున్నా. అన్నా. 11 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. అన్నా మీ ఎమ్మెల్యే ఇప్పుడు ముఖ్యమంత్రి 11 నెలలు అయిందిగా. నిజంగా చెప్పు, ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా కాకుండా నియోజకవర్గ వాసిగా చెప్పు. అన్నా. ఏమేమి అభివృద్ధి జరిగింది అక్కడ కూడా పెట్టారు కదా ఒకటి కోడంగల్ అన్నా. అథారిటీ వల్ల ఏమి జరిగింది? ఇంకోటనా కోడంగల్ అక్కడ ఎమ్మెల్యే లేడు కాబట్టి ఆ ఎమ్మెల్యే బదులు మీరు అన్నారు కదనా సీఎం కదా రాష్ట్రం మొత్తం తిరగాలన్నారు. కొడంగల్ కడ అంటే కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ అథారిటీకి ఆఫీసర్ కడ వెంకటరెడ్డి సాబు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆయన అథారిటీ, వేరే పార్టీకి సీఎం అంటే ఎవరు ఆ విషయం అని కాదన్న. ఓవరాల్గా కొడంగల్ నార్మల్ జనాలుగా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఆడ మేము సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరికి ఇవ్వాలన్నా అందరు కార్యకర్తలు ఎలక్షన్లు మాత్రమే పార్టీలు పాటించాలి. మేము గత 10 ఏళ్లలో ఎవరు పార్టీలకు అతీతంగా పనిచేసినాం. కానీ ఈరోజు అక్కడ తిరుపతి రెడ్డి మాటలు విని కడబెట్టి ఏమేమి డెవలప్ చేసినారంటే కోడంగల్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ వస్తా అంటే అక్కడ రైతులు అన్న ఇక్కడ వస్తుందంటే రైతులు ఒప్పించుకున్నారు. ఆ రైతులను కూడా నీకు అందుట్లో ఒక జాబ్ ఇస్తా, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని ఇచ్చి మోసం చేసిన వ్యక్తి ఈరోజు మన రేవంత్ రెడ్డి. అదేవిధంగా లక్కచెర్లలో ఎట్లా భూమి తీసుకోవాలో తెలియక ఆయన మైండ్ ఖరాబ్ అయ్యి అంతా అక్కడ లొల్లి చేసుకొని ఆడ మొత్తం ఖరాబ్ చేసుకున్నాడు. డెవలప్ అంటే ఏం లేదన్నా, రోడ్లు నడుస్తున్నాయి, రోడ్లు గిట్ట అవి ఎక్కడున్నాయి అక్కడ ఉన్నాయి, ఇప్పుడు చేస్తామంటాడు. ఇప్పుడు నీకు ఒక్కటే ఎగ్జాంపుల్ గిట్ట వీడియో వచ్చింది అన్న, నా దౌలతాబాద్ మండల్లో జూనియర్ కాలేజీ మేము శాంక్షన్ చేసుకున్నాం. పట్నం నరేందర్ అన్న మా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి మాజీ సబితమ్మ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజ్ తీసుకొస్తే ఆ కాలేజ్ 1 ఇయర్ నడిపినామని. ఎప్పుడైతే సీఎం అయిన తర్వాత కాలేజీ నడుపుకోలేని పరిస్థితి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యుయెన్సీ. ఎగ్జాంపుల్ నా దౌలతాబాద్ మండల్లో అక్కడ ఉన్న స్టూడెంట్స్ కోజ్గిలో కాలేజెస్ ఉంటాయి, బస్సు సౌకర్యం లేదు, రోడ్ ఉంది అని బస్సు లేదు. మీకు ఇప్పుడే చూపిస్తా వీడియో. ఆ బస్సు అనేది పైన ఎక్కిర్రు కింద ఎక్కిర్రు మళ్ళీ గుంతలు. ఓ సీఎం కాన్స్టిట్యుయెన్సీలు ఎంత ఉండాలన్నా మీరు గజ్వెల్ తీసుకోండి ఎట్లుంది. సరే 1 ఇయర్ అయిందని కొంచెం అని అభివృద్ధి ఉండాలి. మరి అక్కనే కోస్గిలో బస్ డిపో ఓపెన్ చేసినాం. మాకు అదనంగా మేము స్టూడెంట్లు అక్కడ ఉన్న నాయకులు అందరు ధర్నా చేస్తే ఒక బస్సు వేసిండు. ఆ బస్సు కూడా మొత్తం టైట్గా అంటే విద్యార్థులు ఎక్కడ పడిపోతారో ఆ బస్సు కోసం 2-3 విద్యార్థులు చనిపోయిన రోజులు గిట్ట ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన చాలా విరుద్ధంగా ఉంది. ఇంకోటి గ్రామాల్లో ఇంకోటి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచులు వస్తున్నాయి. మన గ్రామ ప్రజలను ఎట్లా మోసం చేయాలని ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఇక బునాది తీసి వాళ్ళ దగ్గర ఓ ఫోటో తీసి అధికారులు వచ్చి ఫోటో మీకు ఇల్లు వచ్చింది ఇక అయిపోయింది అంటారు. ఏడొచ్చింది? మేము సర్పంచ్లై బిల్లులు లేవు, మా జెడ్పీటీసీ ఎంపీటీసీలై కూడా పేమెంట్లు లేని పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నది. మా జీతాలు 6 నెలలు అయిపోయిందన్న, మొన్నటికి 2 నెలలు అయిపడ్డాయి, ఇంకా 8 నెలలు అవుతుంది, 8 నెలల జీతాలు లేవు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ బాడీ పెడతామండి. ఆ లోకల్ బాడీ గిట్ట ఎలక్షన్లో కొడంగల్ నియోజకవర్గంలో 100% బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తాం. కేటీఆర్ అన్నని ఎందుకు అరెస్ట్ చేస్తున్నా అంటే ఇదే విధంగా ఉంటే కొడంగల్ నియోజకవర్గంలో అన్ని భారీ మెజార్టీతో ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు గెలుస్తారు ఉద్దేశంతో ముందస్తుగా అరెస్ట్ చేయడం జరుగుతుంది.